అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా తెలంగాణకు బలంగా నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి బండి సంజయ్ కుమార్. ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారం లేకపోతే ఫామ్ హౌస్ కు పరిమితమైన చరిత్ర బండి సంజయ్ది కాదు. ప్రజల్లోకి వెళ్లి పోరాడిన చరిత్ర బండిది. దొంగ హామీలతో గద్దెనెక్కిన చరిత్ర బండిది కాదు. దొంగల దోపిడీల్ని బహిర్గతం చేసిన చరిత్ర ఆయనది. అధికారం లేదని ఏనాడూ కుంగిపోలేదు. ప్రజల కోసం పోరాటంలో ఏనాడూ రాజీ పడలేదు. తెలంగాణ ప్రజలకు కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా కడుపులో దాచుకోలేని దుఃఖం వచ్చినా అండగా నిలిచిన ఒకే ఒక్క భుజం బండి సంజయ్ అనే భుజం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే బండి సంజయ్ పోరాటం అనేది అక్షర సత్యం. అందుకు ఈ ఘటనలే సాక్ష్యం. కబ్జాల్ని కూలుస్తున్నామంటూ హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఇళ్లు కూలుస్తుంటే గళమెత్తింది బండి సంజయ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణ సాయం అందేలా చేసిన నేత బండి సంజయ్. ఖమ్మం వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఆహార ధాన్యాలు కూడా లేక అలమటిస్తోంటే 2 నెలల సరుకుల్ని తన సొంత ఖర్చులతో పంపిన మనసున్న నాయకుడు బండి సంజయ్ కుమార్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు కూడా నోరు విప్పని సమయంలో నిజాలు నిగ్గు తేల్చాలని గద్దించిన స్వరం బండి సంజయ్ కుమార్. డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా ఉపేక్షించమని, దోషుల్ని శిక్షించాలని, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలని ఎలుగెత్తి ఎదురు నిలిచిన ఒకే ఒక్క తెలంగాణ రాజకీయ నేత బండి సంజయ్. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళ మీద అత్యాచారం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్. రైతుల్ని రుణమాఫీలు చేస్తామని చెప్పి నిలువునా మోసం చేసిన రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన పార్టీ నిఖార్సైన వ్యక్తి బండి సంజయ్ కుమార్. రైతులకు అండగా, రైతు కుటుంబాలకు బాసటగా నిలిచింది ఆ భుజమే. 6 గ్యారెంటీల గురించి నిలదీసింది బండి సంజయ్ని. అవినీతి మీద పోరాడుతోంది బండి సంజయ్ని. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేది బండి సంజయ్నే.